నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ సర్కిల్ ప్రొఫెషన్సీ ఎట్ థ్రెషోల్డ్. ఈ వీడియోలో మనము ఫార్మ్స్ బిల్ 2020 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మ్స్ బిల్ 2020 పేరిట 3 రకాల బిల్లులని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఎన్నో ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యమాలతో పాటు అల్లర్లు, నిరసనలు కూడా ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇన్ని ఉద్యమాలు, అల్లర్లు, నిరసనల మధ్య కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా కాన్ఫిడెంట్గా బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో ఈ బిల్లులను పాస్ చేపించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో రైతుల కోసం అని, రైతుల పేరిట వాళ్ళ మంచి కోసమే ఈ బిల్స్ మేము ప్రవేశపెడుతున్నామని చెప్తుంటే, ఒకవైపు దేశవ్యాప్తంగా 31 రైతు సంఘాలు, రైతులు, ప్రతిపక్ష పార్టీలు దీనిపైన గొడవ చేస్తున్నాయి. అసలు ఫార్మ్స్ బిల్స్లో ఏముంది? ఈ ఫార్మ్స్ బిల్స్ కోసమే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళతో పాటు మిత్రుడుగా కొనసాగుతున్న శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ ఈ బిల్లుకి నిరసనగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. అసలు ఈ బిల్స్లో ఏముంది? ఫార్మర్స్ కోసం అని చెప్తుంటే ఫార్మర్సే ఎందుకు దీనికి ఎగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు? రైతుల కోసం అని చెప్తుంటే ఎందుకు రైతు సంఘాలు, రైతులందరూ దీనికి వ్యతిరేకంగా నిరసిస్తున్నారు? అసలు ఈ బిల్స్లో ఏముంది? దీనివల్ల రైతులకి మంచా, లాభమా, నష్టమా? ఈరోజు ఈ వీడియోలో మనము ఈ ఫార్మ్స్ బిల్స్లో అసలు ఏముందో అనాలిసిస్ చేయబోతున్నాం. అయితే ఫార్మ్స్ బిల్ 2020 పేరిట సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం 3 రకాల బిల్లులను ప్రవేశపెట్టింది. ఆ బిల్స్ ఏంటంటే ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్, అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ 2020 బిల్. ఇది రైతు సాధికారత, రక్షణ, ధర హామీ, సేవల ఒప్పందం. ఇది మొదటి బిల్. రెండవ బిల్ వచ్చేసి ద ఫార్మింగ్ ప్రొడ్యూస్, ట్రేడ్ అండ్ కామర్స్, ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ 2020. దీన్ని రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార, ప్రోత్సాహక, సులభతర బిల్లు. ఇక మూడో బిల్ వచ్చేసి ద ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్స్ బిల్ 2020, నిత్యావసరాల సరుకుల సవరణ బిల్లు. ఫార్మ్స్ బిల్ 2020 పేరిట కేంద్ర ప్రభుత్వం మొత్తం 3 రకాల బిల్లులను ప్రవేశపెట్టింది. ఇప్పుడు మనం వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ బిల్స్ అంటే అసలు ఈ బిల్స్ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, దీనివల్ల ఎవరికి ఉపయోగం, మరి రైతులకు ఉపయోగమా? రైతులకు ఉపయోగమైతే మరి రైతులు ఎందుకు నిరసిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ బిల్స్కి ఎగెన్స్ట్గా కేవలం రైతు సంఘాలు, రైతులు మాత్రమే కాదు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిరసన గళం వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్, తెలంగాణలో దీనికి మేము పూర్తిగా వ్యతిరేకమని స్టేట్మెంట్స్ ఇచ్చాయి. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దీనికి అనుకూలంగా ఉన్నామని ప్రకటిస్తున్నాయి. సో ఈ 3 ఫార్మ్ బిల్స్లో అసలు ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ బిల్ అయిన ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్, అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ 2020 గురించి తెలుసుకోబోతాం. దీన్ని మనం రైతు సాధికారత, రక్షణ, ధర హామీ, సేవల ఒప్పందం. అసలు ఈ బిల్లు పేరే రైతు సాధికారత, రక్షణ, ధర హామీ, సేవల ఒప్పందం అని అన్నారు. దీంట్లో అసలు రైతు సాధికారత ఉందా, రక్షణ ఉందా, అసలు ధర హామీ, సేవల ఒప్పందం ఏంటో తెలుసుకోబోతున్నాం. అయితే అందరికీ తెలిసిన విషయమే, రైతులు వాళ్ళ పంటని పండించిన తర్వాత వాటిని అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలో అమ్ముతూ ఉంటారు. సో అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీలో అమ్మేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే కనీసం మద్దతు ధర ప్రకటించి ఆ ధర ప్రకారమే కొనాలని చెప్పేసి కమిషన్ ఏజెంట్స్ని, అగ్రికల్చర్ ఆఫీసర్స్ని వాటిని చూసుకోవాలని చెప్పేసి బాధ్యత ఇస్తుంది. పెద్ద రైతులు అంటే పెద్ద మొత్తంలో పంటలు పండించే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అగ్రికల్చరల్ కమిటీస్కి వెళ్ళి, మార్కెటింగ్ కమిటీస్కి వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళ పంటల్ని అమ్ముతూ ఉంటారనమాట. అయితే ఈ కొత్త యాక్ట్ ఏం చెప్తుందంటే రైతులందరూ కూడా ఖచ్చితంగా అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీకి వెళ్ళాల్సిన అవసరమేం లేదు. డైరెక్ట్ బిజినెస్ ఓనర్సే ఆర్ ప్రైవేట్ కంపెనీసే రైతుల దగ్గరికి వచ్చేసి ఒప్పందం చేసుకునే వెసులుబాటు ఇస్తుంది. అయితే ఈ కొత్త చట్టం ప్రకారం ముందులాగా రైతులే అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ఓనర్సే వచ్చేసి రైతులతో ఒప్పందం చేసుకునే వీలుంది. అంటే ఇండైరెక్ట్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ప్రభుత్వం అగ్రికల్చర్లో చేయాలనుకుంటుంది. ఇప్పటికే చాలా మటుకి ఇండస్ట్రియలైజేషన్ పేరుతో, ప్రైవేటైజేషన్ పేరుతో అన్ని రంగాలలోకి ప్రైవేటైజేషన్ అయిపోయింది. మిగిలింది ఒకటి అగ్రికల్చర్. సో ఈ చట్టంతో ప్రభుత్వం అగ్రికల్చర్ని కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంది. అయితే దీంట్లో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ అంటే ధర హామీ సేవలు.
దీని ప్రకారం ఏంటంటే ఒక బిజినెస్ ఓనర్ కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ కానీ ఒక రైతు దగ్గరికి వచ్చేసి వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారనమాట. ఎలాంటి ఒప్పందం అంటే ఈ పంటలో నాకు ఇలాంటి రకమైన పంటలు వేయాలి, ఈ పంటలు వేసినప్పుడు నేను నీకు ఇంత డబ్బు ఇస్తానని ముందే చెప్తారనమాట. పాత చట్టాల ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసేదాకనో లేకపోతే రైతులు అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీకి వెళ్ళి అమ్మేదాకనో వాళ్ళ ధర ఎంత వస్తుందో తెలియదు. కానీ కొత్త చట్టం ప్రకారం అసలు పంట వేయకముందే రైతులకి దాని ద్వారా ఎంత డబ్బులు వస్తుందో తెలిసే వెసులుబాటు వస్తుందన్నమాట. అయితే ఇది రకంగా మంచిది, ఒక రకంగా రైతుకి ఇది మేలు చేసేది. పంట వేయకముందే ఎన్ని డబ్బులు వస్తాయో తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక కిటుకు ఉంది. పంట వేయకముందే ఇన్ని డబ్బులు ఇస్తాను అని ప్రైవేట్ ఇన్వెస్టర్ అంటే ప్రైవేట్ కంపెనీ చెప్తున్నప్పుడు వీరి ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం ఉంటుంది, ఒక లీగల్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ లీగల్ అగ్రిమెంట్లో ఏం రాసుకుంటారంటే అసలు ఫార్మర్ ఎంత క్వాంటిటీ అంటే ఎంత మోతాదులో దాన్ని పండించాలి, దానికి ఎలాంటి క్వాలిటీ ఉండాలో అన్ని ముందే డిస్కస్ చేసుకుంటారనమాట. సో ఈ ఫస్ట్ బిల్ అనేది ప్రైవేట్ ఓనర్కి ఇంకా రైతుకి ఒక లీగల్ అగ్రిమెంట్ ఇస్తుంది. ఈ లీగల్ అగ్రిమెంట్ ప్రకారం ప్రైవేట్ ఓనరు ఆ పంటకి సంబంధించిన అంత ఎక్విప్మెంట్ కూడా తనే ఇన్వెస్ట్ చేస్తారు. నేను ముందే చెప్పాను కదా ఒక టర్మ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ పంటకి సంబంధించిన ట్రాక్టర్స్ కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రైవేట్ ఓనరే ఇస్తాడు. దాంతోపాటు ఆ పంటను కూడా ప్రైవేట్ ఓనరే కొనుక్కుంటాడు. కానీ ఇక్కడ ఒక కిటుకుంది. ఈ ప్రైవేట్ ఓనర్ కనుక ఒప్పందం చేసుకున్న తర్వాత రైతు ఆయన చెప్పిన క్వాలిటీలో కానీ లేదా ఆయన చెప్పిన క్వాంటిటీలో కానీ పంట పండించలేకపోతే ముందు చెప్పిన ధర ఇవ్వడు. ఇవన్నీ కూడా లీగల్ అగ్రిమెంట్ క్లాజ్లో రాసుకుంటారు. అండ్ దీంతోపాటు ఆ ప్రైవేట్ ఓనర్ వాళ్ళ తెలివితేటలను ఉపయోగించి లయబిలిటీ క్లాజెస్ని లీగల్ అగ్రిమెంట్స్లో ఇంపోజ్ చేసే అవకాశం ఉంది. లయబిలిటీ క్లాజెస్ అంటే వాళ్ళు చెప్పిన విధంగా పంట రాకపోతే రైతుని లయబుల్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ ఇల్లిటరేట్స్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి లీగల్ అగ్రిమెంట్స్ గురించి తెలియదు. సో ఈ ప్రైవేట్ ఓనర్స్ అనేవాళ్ళు ఫార్మర్స్ని ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇంకొకటి కాంట్రాక్ట్ ఫార్మింగ్. ఈ ఫస్ట్ బిల్లు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనే టెక్నికల్ వర్డ్ని యూజ్ చేస్తుంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఏంటంటే ముందు చెప్పినట్టు వాళ్ళు చెప్పిన పంటని వీళ్ళు వేసి వాళ్ళకి అమ్మాలన్నమాట. సో ముందుగా మనం పాత చట్టం ప్రకారం ఏంటంటే ఇన్ కేస్ పంట వేసిన తర్వాత ఏమైనా అతివృష్టి కానీ అనావృష్టి కానీ జరిగితే రైతులని ఆదుకోవడానికి గవర్నమెంట్ కనీసం మద్దతు ధర అని ఒకటి ప్రకటించి వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. కానీ ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రకారం ప్రైవేట్ ఇన్వెస్టర్ చెప్పిన పంటను వేసినప్పుడు రైతు ఏమైనా దెబ్బతింటే ఆ కనీసం మద్దతు ధర ఉండదు, గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీకి వెళ్ళి అమ్మట్లేదు, డైరెక్ట్ ప్రైవేట్ ఓనర్కి వెళ్తున్నాడు. సో గవర్నమెంట్ వీళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యే ఆస్కారం లేదు. దీంట్లో ప్లస్లు చూసుకుంటే ఏంటంటే పంట వేయకముందే రైతుకి ఎంత వస్తుందో ఎంత దిగుబడి వస్తుంది, దానికి ఎన్ని డబ్బులు వస్తుందో ముందు తెలిసిపోతుంది. ఆయనకి ట్రాక్టర్స్ ఎరువులు విత్తనాలు ఎక్విప్మెంట్ అంతా ప్రైవేట్ ఇన్వెస్టర్ ఇస్తాడు, టైంకి డబ్బులు వస్తుంది, వాళ్ళ పంటకి ఎక్స్పోజర్ పెరుగుతుంది. కానీ నెగిటివ్స్ ఏంటంటే లీగల్ అగ్రిమెంట్లో లయబిలిటీ క్లాజెస్ ఇంపోజ్ చేసి ప్రైవేట్ మెంబర్స్ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంటుంది. కనీసం మద్దతు ధర అనే వర్డ్ అసలు ఆ కనీసం మద్దతు ధర అనే కాన్సెప్టే గవర్నమెంట్ వీళ్ళకి ఇవ్వకుండా అయిపోతుంది. ఇది ఫస్ట్ యాక్ట్ అయిన రైతు సాధికారత రక్షణ ధర హామీ సేవల ఒప్పందంలో ఉన్న ప్లస్ అండ్ మైనస్. ఇప్పుడు సెకండ్ బిల్ అయిన ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్, దీన్నే రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర బిల్లు గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం సెకండ్ బిల్ అయిన ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ 2020 అంటే రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర బిల్లు గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ బిల్లులోనే మనకు కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. అవేంటంటే రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహకాలు మరియు సులభతర బిల్లు. అంటే ఈ ఫార్మింగ్లో ఉన్న అన్ని ట్రాన్సాక్షన్స్ని కూడా సులభతరం చేసే విధంగా ఉంటుందన్నమాట. దట్ మీన్స్ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ సెల్లింగ్ ఈజ్ లిబరలైజ్డ్ అంటే సులభతరం చేశారు. అయితే ఇప్పుడు ఒక రూల్ ఉంటుంది. సన్నకారు రైతులు పెద్ద రైతులు అని ఉంటారు కదా. పెద్ద రైతులందరూ ఎక్కువ మోతాదులో పంట చేసినప్పుడు పంట దిగుబడి చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మార్కెట్ యార్డ్లలోనే అమ్మాలని ఒక రూల్ ఉంది. అంటే
పెద్ద రైతులందరూ వాళ్ళ పంటని, ఇప్పుడు చిన్న రైతులు అంటే వాళ్ళ డిఫరెంట్ కాన్సెప్ట్. చిన్న రైతులు మార్కెటింగ్ కమిటీలకి వెళ్ళకపోయినా, మండీస్లో కాకపోయినా డైరెక్ట్ కూడా కస్టమర్స్కి వాళ్ళు అమ్ముతుంటారు, అదంతా వేరే విషయం. ఇలాంటి బిల్స్ వల్ల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ పెద్ద రైతులు ఉంటారు కదా, ఈ పెద్ద రైతులకు ఒక రూల్ ఉంటుంది. ఎక్కువ మోతాదులో పంట దిగుబడి వచ్చినప్పుడు, దాన్ని అమ్మాలనుకున్నప్పుడు ఈ రైతులు ఖచ్చితంగా అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీస్ కానీ మండీస్ కానీ వెళ్ళి అమ్ముకోవాలి. అండ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీలో అమ్మితే మాత్రమే వాళ్ళకి ప్రభుత్వం అనౌన్స్ చేసే కనీస మద్దతు ధర వస్తుందన్న ఒక రూల్ ఉంది. ఇది ట్రెడిషనల్ మెథడ్, ఇది పాత చట్టం. ఐ రిపీట్, పాత చట్టం ప్రకారం ఖచ్చితంగా రైతులు వాళ్ళు దిగుబడి చేసిన పంటని అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీకి వెళ్ళి అమ్మాలి. అయితే ఈ కొత్త బిల్లు ఏం చెప్తుందంటే రైతులు ఖచ్చితంగా మార్కెటింగ్ కమిటీలకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. వాళ్ళ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో కూడా వెళ్ళి అమ్ముకోవచ్చు. దీన్ని ఫ్రీ మార్కెట్ అని ఉంటాం. ఫ్రీ మార్కెట్ అంటే ఇక్కడే అమ్మాలని రూల్ లేదు, ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు. పాత చట్టం ప్రకారం ఏంటి, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలో మాత్రమే అమ్మాలి. కానీ కొత్త చట్టం ప్రకారం అదేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో నేను పత్తి పండించాను అనుకోండి, అంతకుముందు ఏముండే, నేను పండించే ఏరియా దగ్గరికి వెళ్ళి ఆ జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడే కొంతమంది ఇన్ఛార్జెస్తో ఒక ఒప్పందం చేసుకొని గవర్నమెంట్ అనౌన్స్ చేసిన కనీస మద్దతు ధరకి పంట అమ్ముకొని వచ్చేవాడిని. కానీ కొత్త చట్టం ప్రకారం అలా లేదు. నేను తెలంగాణలో పండించిన పత్తిని ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ స్టేట్లోని అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల్లో అమ్మాలని లేదు. నేను మహారాష్ట్ర వెళ్ళొచ్చు, కేరళ వెళ్ళొచ్చు, దేశంలో భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తుంది. అంటే మార్కెటింగ్ యార్డ్స్ ఉంటాయి, నా ఇంట్రెస్ట్, నేను వెళ్ళి అక్కడైనా అమ్ముకోవచ్చు. లేకపోతే నాకు ఎక్కువ రేట్ వస్తుంది అనుకుంటే నేను దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు. అయితే దీనివల్ల ఒక లాభం ఉంది ఫార్మర్స్కి. అదేంటంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి వెళ్తే కమిషన్లు ఏజెంట్లు చెప్పిన ధరకి మాత్రమే అమ్ముకోవాల్సి వస్తుంది. అదే అగ్రికల్చర్ మార్కెట్ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళి దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పత్తికి గుజరాత్లో కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదో రాష్ట్రం మహారాష్ట్రలో కానీ ఎక్కువ రేట్ ఉందనుకోండి, నేను తెలంగాణలో పండించిన పత్తిని అక్కడ అమ్మితే నాకు ఎక్కువ రేట్ వస్తుందని చెప్పేసి అక్కడ నేను అమ్ముకోవచ్చు. సో దీనివల్ల రైతులకు లాభమే. కానీ దీంతోపాటు ఒక నష్టం కూడా ఉంది. అదేంటంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీలో అమ్మకపోతే ఫస్ట్ మనకి ఎంఎస్పి కనీసం మద్దతు ధర రాదు. ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ అయినా కానీ అది రాదు. ఇంకొకటి ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్స్, అంటే ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంకి వెళ్ళాలంటే చాలా ట్రావెలింగ్ ఖర్చులు, లాజిస్టిక్స్కి పే చేయాలని ఉంటుంది. సో పెద్ద రైతులు మాత్రమే వాటిని అందరినీ భరించగలుగుతారు, కానీ చిన్న కారు రైతులు అస్సలు భరించలేరు. అండ్ ఇంకొకటి, ఈ రైతులందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి దేశవ్యాప్తంగా అమ్మినప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, జనరల్గా ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తాయి, దే వర్క్ ఆన్ లో ఇన్వెస్ట్మెంట్ హై కాస్ట్. తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ లాభాలు పొందాలనుకుంటాయి. సో ఈ రైతుల పంటలు ఏంటంటే ఎప్పుడూ ఫ్లక్చుయేట్ అవుతుంటాయి, పరిస్థితులను బట్టి ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెన్స్ తీసుకుందాం, అక్కడ డిమాండ్ తక్కువ ఉందనుకోండి, డిమాండ్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా దాని ధరలు కూడా తక్కువైపోతాయి. సో ఈ ప్రైవేట్ కంపెనీస్ అలాంటి పరిస్థితి కోసం ఎదురు చూసి డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి చాలా తక్కువ రేటు కొనుక్కొని డిమాండ్ వచ్చేదాకా ఎదురు చూసి మనందరికీ అల్టిమేట్గా కస్టమర్స్కి, కన్జ్యూమర్స్కి ఎక్కువ రేటుకి అమ్ముకునే ఆస్కారం ఉంది. అండ్ ఇంకొకటి, ఈ ఏపీఎంసీస్ అంటే ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ మార్కెటింగ్ కమిటీస్కి వెళ్ళొద్దు అంటే మీరు ఇష్టం, మీరు వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు, బయటికైనా వెళ్ళొచ్చు అని అన్నప్పుడు మోస్ట్లీ ఫార్మర్స్ స్టార్టింగ్లో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళి అమ్ముకుంటే క్రమక్రమంగా ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ మార్కెటింగ్ కమిటీస్ వాళ్ళ ప్రభావాన్ని కోల్పోయి అల్టిమేట్గా గవర్నమెంట్ అసలు అగ్రికల్చర్ని పట్టించుకోని పరిస్థితులు వచ్చేస్తాయి. సో ఇప్పటికే కనీసం మద్దతు ధర ప్రకటించడానికి చాలా ఉద్యమాలు అల్లర్లు చేస్తేనే ప్రకటిస్తారు. సో క్రమక్రమంగా ఈ ఫార్మర్స్ అందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళి దేశవ్యాప్తంగా లిబరలైజ్ అయిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకుంటే ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీస్కి ఉన్న డిమాండ్ తగ్గిపోయి క్రమంగా అసలు గవర్నమెంట్ అగ్రికల్చర్ని పట్టించుకోకపోయే పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనము థర్డ్ బిల్ అయిన ద ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్, దాన్ని మనము నిత్యావసరాల సరుకుల సవరణ బిల్లు గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే సెకండ్ బిల్లులో ఒక పాయింట్ ఉంది. సెకండ్ బిల్ ఏది, ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్. రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర బిల్లులో ఒక కిటుకు ఉంది. అదేంటంటే ఫార్మర్స్ అందరూ కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్ మార్కెటింగ్ కమిటీకి కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు అనొక పాయింట్ ఉంది. అయితే ఈ ఏపీఎంసీస్లో అమ్మినప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి కొన్ని హక్కులు ఉండి దానివల్ల కొంచెం రాబడి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫార్మర్స్ అందరూ కూడా ఏపీఎంసీస్కి మండీస్లో కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి అమ్ముకున్నప్పుడు రాష్ట్రాలకి ఈ ఆదాయం కోల్పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే పంజాబ్, హర్యానా రాష్ట్రాలు అగ్రికల్చర్ మీద చాలా డిపెండ్ అవుతూ ఉంటాయి.
ఒక్క పంజాబ్ రాష్ట్రమే ఈ కొత్త యాక్ట్ వల్ల సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల జిఎస్టీని కోల్పోబోతుంది. అందుకే అటు స్టేట్ ఆఫ్ పంజాబ్ దీని మీద చాలా గుర్రుగా ఉంది. ఒక స్టేట్ ఆఫ్ పంజాబే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా ఏపీఎంసీస్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ మార్కెటింగ్ కమిటీలో ఫార్మర్స్ అమ్ముకోవాల్సిన రూల్ ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవచ్చు అనుకుంటే ఏపీఎంసీస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతా కోల్పోతాయి. సో అన్ని వేల కోట్ల ఆదాయం కోల్పోవడం వల్ల వాళ్ళ వెల్ఫేర్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయలేకపోతారు. సో స్టేట్ గవర్నమెంట్స్ అపోజ్ చేయడానికి ఇది కూడా ఒక రీజనే. ఇలాంటి యాక్ట్స్ తేవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంది అనుకుంటారు. ఇంకొకటి, మన భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మొత్తం 3 రకాల లిస్టులు ఉంచింది. ఒకటి కాన్కరెంట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఇద్దరు అందులో ఉన్న విశాలమైన చట్టాలు చేసుకోవచ్చు. యూనియన్ లిస్ట్ అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాలి. స్టేట్ లిస్ట్ అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చేసుకోవాలి. అయితే ఈ అగ్రికల్చర్ అనేది మాత్రం స్టేట్ లిస్ట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పొందుపరిచింది. ఇక్కడ ఈ అగ్రికల్చర్ని ఫార్మర్స్ ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవచ్చు అనే కాన్సెప్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ పవర్ కోల్పోవడమే మాత్రం కాకుండా వేల కోట్ల ఆదాయాన్ని కూడా కోల్పోతున్నారు. ఇది సెకండ్ యాక్ట్లో మనం చాలా ముఖ్యమైన అంశం, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇప్పుడు థర్డ్ యాక్ట్ అయిన ద ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్స్ బిల్ 2020 నిత్యావసరాల సరుకుల సవరణ బిల్లు గురించి చూసుకుందాం. అసలు ఈ నిత్యావసరాల సరుకుల సవరణ బిల్లులో ఏం చెప్తుందంటే గవర్నమెంట్ స్ట్రైట్గా ఒక పాయింట్ చెప్తుంది. ఏది నిత్యావసర వస్తువు, ఏది నిత్యావసర వస్తువు కాదో నిర్ణయించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్కి ఎలాంటి అథారిటీ ఉండదు. సో ఇప్పటి నుంచి ఏది నిత్యావసరం, ఏది నిత్యావసరం కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంటే చెప్తుంది. అయితే ఈ అమెండ్మెంట్ తెచ్చిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వస్తువులని నిత్యావసరాల వస్తువుల నుంచి తీసేసింది. అవేంటంటే సెరల్స్, పల్సెస్, ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్, పొటాటోస్ అండ్ ఆనియన్స్. అంటే నిత్యావసరాల సరుకుల నుంచి పప్పులు, ధాన్యాలు, నూనె గింజలు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డల్ని తీసేసింది. ఒక పాయింట్ అర్థం చేసుకుంటే అసలు ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, నూనె, పప్పులు లేకుండా అసలు ఆ రోజే గడవదు ఎవరికైనా కానీ. సో అలాంటి ఎక్కువ యూజ్ చేసే ప్రోడక్ట్స్ని ఎసెన్షియల్ కమోడిటీస్ నుంచి తీసేయడం ఏంటి? అసలు ఎసెన్షియల్ కమోడిటీస్లో గవర్నమెంట్ ఎందుకు యాడ్ చేస్తుందంటే వాటి మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలని. అంటే ఆ ఎసెన్షియల్ కమోడిటీస్ని ఎవరైనా అవసరం ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి మన గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ కింద కొన్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. కరోనా పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు వరకు కూడా అసలు మన దేశంలో చాలామందికి శానిటైజర్స్, మాస్క్ ఏంటో తెలియదు. శానిటైజర్స్, మాస్క్స్ వినియోగం చాలా తక్కువ. అయితే గవర్నమెంట్ ఇది అందరికీ అందుబాటులో రావాలి, అందరికీ తక్కువ ధరకి అందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాస్క్స్ ఇంకా శానిటైజర్స్ని 2020 మార్చి నెలలో ఎసెన్షియల్ కమోడిటీస్ కింద యాడ్ చేసింది. సో యాడ్ చేయగానే మనందరికీ మాస్క్స్, శానిటైజర్ చాలా ఎక్కడ పడితే అక్కడ విరివిగా చాలా తక్కువ ధరకు దొరికాయి. తర్వాత జూలై 1 రోజు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఈ మాస్క్స్ని, శానిటైజర్స్ని ఎసెన్షియల్ కమోడిటీస్ నుంచి తీసేసింది, అందరికీ అవైలబిలిటీలు ఉన్నాయి కాబట్టి. సో ఇదే విధంగా ఇప్పుడు కూడా ఈ పప్పులు, ఇంకా ధాన్యాలు, ఆయిల్ సీడ్స్, ఆయిల్, ఇంకా ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల్ని ఎసెన్షియల్ కమోడిటీస్ కింద తీసేసింది. దీనివల్ల ఒక మంచి జరిగింది. ఏంటంటే ఉల్లిగడ్డలు ఇంకా ఆయిల్ సీడ్స్ పెంచుకునే ఫార్మర్స్, వాటిని ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్ ఎక్కువ రేటుకి అమ్ముకొని వాళ్ళు బాగుపడవచ్చు. కానీ దీనివల్ల ఇంకొక నష్టం కూడా ఉంది. అసలే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉల్లిగడ్డల రేట్లు ధరలు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో దొరికింది అదనంగా ఏం చేస్తారంటే అందరూ ఉల్లిగడ్డల్ని, కొంతమంది మధ్యవర్తి దళారులు దాన్ని చాలా దాచిపెట్టుకొని కృత్రిమ డిమాండ్ సృష్టించి ఎక్కువ రేటుకి అమ్ముకునే వెసులుబాటు వస్తుంది. సో ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ అనేవి ఏది నిర్ణయించాలో సెంట్రల్ గవర్నమెంట్ చేతికి పోయేసరికి ఇది కూడా ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను దోచేయడమే. దీంతోపాటు బూస్టింగ్ ఆఫ్ ఫార్మర్స్, ఈ ప్రైసెస్ పెరగడం వల్ల ఫార్మర్స్కి ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కాదనట్లేదు. దాంతోపాటు దళారులు కూడా వాటిని కృత్రిమంగా అన్యాయంగా స్టోర్ చేసుకొని కృత్రిమ డిమాండ్ సృష్టించి కస్టమర్స్కి ఎక్కువ అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. ఇంకొకటి, ఈ గవర్నమెంట్ ఇంకేం చెప్తుందంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ పప్పులు, ఉప్పులను తీసేసింది కదా, వాటిని మళ్ళీ ఎసెన్షియల్ కమోడిటీస్కి ఎప్పుడు యాడ్ చేస్తుందంటే కృత్రిమ డిమాండ్ సృష్టించి దానివల్ల కస్టమర్స్కి అన్యాయం జరుగుతున్నప్పుడు, లేకపోతే ఏదైనా వార్స్ జరిగినప్పుడు, లేకపోతే న్యాచురల్ కాలమిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మాత్రమే యాడ్ చేస్తానంటుంది. ప్రస్తుతానికైతే తీసేసింది. మళ్ళీ ఎప్పుడు యాడ్ చేస్తుందంట అంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, లేకపోతే యుద్ధం జరిగే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేకపోతే కృత్రిమ డిమాండ్ సృష్టించి దానివల్ల ఏమైనా అన్యాయం జరిగినప్పుడు యాడ్ చేస్తాను అంటుంది. అండ్ ఇంకొకటి కూడా ఏం చేసిందంటే
ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ ఉన్నాయి కదా, వాటిని పెరిషబుల్ ఐటమ్స్, నాన్ పెరిషబుల్ ఐటమ్స్ అని రెండుగా డివైడ్ చేస్తాం. నాన్ పెరిషబుల్ ఐటమ్స్ అంటే ఏంటంటే స్టోరేజ్ చేసిన ఖరాబ్ అవ్వనివి. స్టోరేజ్ చేసిన ఖరాబ్ అవ్వని ఏంది? పప్పులు, ధాన్యాలు, ఆయిల్ సీడ్స్, ఆయిల్. పెరిషబుల్ ఐటమ్స్ అంటే స్టోర్ అంటే ఎక్కువ రోజులు ఉండవు, త్వరగా పాడైపోతాయి, పెరిషబుల్ అంటాం. అవేంటి? ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు సూపర్ మార్కెట్స్ అయినా ఎవరైనా సరే, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కొనుక్కున్నప్పుడు, రైతులు, సూపర్ మార్కెట్స్ ఎవరైనా సరే నాన్ పెరిషబుల్ ఐటమ్స్ అంటే ఈ పప్పు, ఇంకా ధాన్యాలు అండ్ ఆయిల్ సీడ్స్ ధరని నిర్ణయించుకునే హక్కు వాళ్ళకే ఉంటుందంట. అంటే ఏం చెప్తుందంటే పెరిషబుల్ ఐటమ్స్. సో ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం 2 రకాలుగా డివైడ్ చేసింది, నాన్ పెరిషబుల్ గూడ్స్ అండ్ పెరిషబుల్ గూడ్స్. నాన్ పెరిషబుల్ గూడ్స్ అంటే ఏంటంటే ఎక్కువ స్టోర్ చేస్తే ఖరాబ్ అవ్వకుండా ఉంటాయని చెప్పాను కదా. సో ఈ నాన్ పెరిషబుల్ ఐటమ్స్ కిందకి వచ్చేసి ధాన్యాలు, పప్పులు, ఆయిల్ సీడ్స్, ఆయిల్ వస్తుంది. పెరిషబుల్ ఐటమ్స్ వచ్చేసి ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు వస్తాయి. నాన్ పెరిషబుల్ ఐటమ్స్కి వాళ్ళ రేట్స్ పెంచుకునే లిమిట్ గవర్నమెంట్ 50% ఇచ్చింది. అంటే ఈ నాన్ పెరిషబుల్ ఐటమ్స్ కింద వాళ్ళు 50% కూడా రేట్స్ పెంచుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి క్లారిటీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు కేజీ 100 రూపాయలు ఉందనుకోండి, ఈ 100 రూపాయల కందిపప్పుకి వాళ్ళ రేటు 50% వరకు పెంచుకోవచ్చు. అంటే 100 రూపీస్ నుంచి 150 వరకు ఎంతైనా పెంచుకోవచ్చు. అది 130 అయి ఉండొచ్చు, 149 ఉండవచ్చు, 120 అయి ఉండొచ్చు. ఆ 50% దాటి అంటే 151 రూపీస్ కంటే ఎక్కువ అమ్మినప్పుడు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని మళ్ళీ ఎసెన్షియల్ కమోడిటీస్ కింద యాడ్ చేస్తుంది. సో వీళ్ళు నాన్ పెరిషబుల్ ఐటమ్స్కి 50% వరకు పెంచుకునే రైట్ ఇచ్చారు. ఇప్పుడు పెరిషబుల్ ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. పెరిషబుల్ ఐటమ్స్ అంటే ముందుగా చెప్పినట్టు ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు. ఈ పెరిషబుల్ ఐటమ్స్కి మాత్రం 100% ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఆనియన్ 50 రూపీస్ ఉందనుకోండి, వాళ్ళు 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఎంతైనా ధరలు పెంచుకోవచ్చు. వాళ్ళ కంప్లీట్ రైట్ ఉంటుంది. అది 70 అవ్వచ్చు, 99 ఉండొచ్చు, 90 అవ్వచ్చు. 101 రూపీస్ అంటే 100% దాటి 101 రూపీస్కి 50 రూపీస్ ఉన్నది 101 రూపీస్కి మించి అమ్మినప్పుడు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ఈ పెరిషబుల్ ఐటమ్స్ అయిన ఆలుగడ్డ ఆర్ ఉల్లిగడ్డని మళ్ళీ తిరిగి ఎసెన్షియల్ కమోడిటీస్ కింద యాడ్ చేస్తుంది. సో అల్టిమేట్గా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చేసేది ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీస్ కింద వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు గూడ్స్ని యాడ్ చేస్తుంటారు, తీసేస్తుంటారు. సో ఇది ఈ ఫార్మ్ బిల్స్ పేరిట సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం 3 రకాల బిల్స్ యాడ్ చేసి ఇదంతా కొత్త చట్టాలను తీస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటే ఆ లోపాలనే సరిచేయాలి, కానీ పూర్తిగా వ్యవస్థలను ఎప్పుడూ మార్చకూడదు. కానీ ఇక్కడ గవర్నమెంట్ చేసేది మొత్తం పూర్తిగా వ్యవస్థనే మార్చేస్తుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికి లాభం ఉంది, ఎవరికి నష్టం ఉందో తెలుసుకొని ఎవరికి నష్టమో వాళ్ళకి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు.